ఓరుగల్లు 9 న్యూస్ కి స్వాగతం. కొన్నాళ్ల పాటు తాను సైన్స్ అధ్యాపకుడిగా పనిచేశానని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా DRDO విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన ప్రదర్శనకు కేంద్ర రక్షణ మంత్రి హాజరై ప్రసంగించారు. నోబెల్ గ్రహీత సర్ సివి రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నారని, ఆయన గౌరవార్థం ఏటా ఈ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని గుర్తు చేశారు. ప్రస్తుతం వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో సైన్స్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. తాను కూడా సైన్స్ విద్యార్థినేనని, కొన్నాళ్ల సైన్స్ అధ్యాపకుడిగా పనిచేశానని వెల్లడించారు. సైన్స్ వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులు గమనించాలని సూచించారు. The vibes of positivity in each one of you and am enthused to communicate with you with all my earnestness. Friends, as we know, 20th February is celebrated to honor the discovery of Raman effect by Sri C.V. Raman. On this day, in 1928, Sri Raman discovered that when light is scattered by the molecules, it undergoes change in wavelength. This discovery was significant in physics and earned Sri Raman the Nobel Prize in 1930. The day is celebrated as National Science Day since 1986 with the aim to inspire people, to pursue scientific knowledge and to emphasize the role science plays in shaping our present and our future. Friends, I think this is the great occasion for us. Friends, the National Science Day is one such occasion which not only commemorates the achievements of our scientists, but also encourages the younger generations to take up science and innovation for national development. As you may be aware that this year's theme of the National Science Day is empowering Indian youth for global leadership in science and innovation for Viksit Bharat. This theme is truly reflective of new India's aspiration for progress through innovation and global scientific leadership. Friends, I would like to share with you a special affinity that I personally have with this subject. I have been a student of science in my academic years and lecturer in physics early on. Before it is a sweeping, although very brief, account for my young friends here to make them understand how human evolution and the scientific progress have been so intertwined. Friends, as some of you would be aware, life started on Earth some 4 billion years nurture and harvest. In the process, they got tied to a specific piece of land. They settled. They formed a small village near SLBC వద్ద ప్రమాద వ్యవహారంలో రాజకీయం దురుద్దేశంతోనే మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన BRS SLBC ప్రాజెక్టును ఎందుకు పెండింగ్ పెట్టిందని ప్రశ్నించారు. ఈ మేరకు గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. హరీష్ రావును నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. SLBC టన్నెల్లు 200 మీటర్లు తవ్వి మిగతాది ఎందుకు వదిలేశారు? తక్కువ లాభం వస్తుందానా? టన్నెల్ నిర్మాణం పూర్తయితే కాంగ్రెస్కు పేరు వస్తుందానా? నా 3 ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాలని, ప్రకృతి విపత్తులను BRS నేతలు రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. 2023 వరకు 10 సంవత్సరాల కాలంలో సుమారుగా 200 కిలోమీటర్ల టన్నల్స్ మేము చేసినామని మాట్లాడాడు. నిజమా అబద్ధమా? కరెక్టే కదా? ఆయన అన్నమాట కరెక్టే కదా? నేను అదే ప్రశ్నించిన. రాష్ట్రం మొత్తంలో మీరు వచ్చినాక మొదలుపెట్టినటువంటి 200 కిలోమీటర్ల టన్నులు మీరు తవ్వగలిగినప్పుడు 10 సంవత్సరాల కాలంలో మిగిలిపోయినటువంటి 19 కిలోమీటర్లు సుమారుగా మొత్తం 44 కిలోమీటర్లలో 24 కిలోమీటర్ల దాకా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వింది.
మిగిలింది 19 కిలోమీటర్లు. 19 కిలోమీటర్లు సుమారుగా 10 కిలోమీటర్లు అనుకుంటా 11 టీఆర్ ప్రభుత్వం తవ్వింది. మిగిలింది 9 కిలోమీటర్లే కదా. మరి 200 కిలోమీటర్ల టన్నలు కొత్తగా మొదలుపెట్టినవి చేయగలిగినప్పుడు కేవలం మిగిలిపోయినటువంటి 19 కిలోమీటర్ల టన్నలు ఎందుకు మీరు పూర్తి చేయలేదు అని నేను స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా ప్రశ్నించిన. దానికి సొల్లు పురాణం చెప్పిండ్రు. కానీ నేను అడిగిన ప్రశ్నలో నిజామాబాద్మా చెప్పాలి కదా. అంటే నిజాయితీ, మాటల్ని ఎవరు నమ్మరు, చేతను చూస్తారు. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. సొల్లుపురాల మాటలు మస్తుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు తవ్వలేదు అని అడిగిన. తవ్వకపోవడానికి 3 కారణాలు. అంటే మీరు ముందే గనక ఊహించినరా, అక్కడ గనక సొరంగంలోకి వెళ్ళి నీళ్ళు వచ్చి ఆ మట్టి పడిపోయి ఇప్పుడు కాకుండా ఇంకేమైనా కారణం ఉందా చెప్పాలి కదా. రెండవది, కేసీఆర్ గారు చెప్పిండట ఆ యొక్క చర్యలు అంటే అక్కడ రిలీఫ్ ఆపరేషన్ నడుస్తూ ఉన్నాయి, మీరు ఇప్పుడే వెళ్ళకండి అని చెప్పిండట. జరిగినప్పుడు అది మాట నీవు చెప్పేది మేమే చెప్పినాం కదా. ఎందుకు మొదలు పెట్టలేకపోయినాం ఫస్ట్ 3 డేస్లో? అంటే ఎక్కడైతే ఆ యొక్క టన్నల్లో ఆ భూమి 25 ఆల్మోస్ట్ ఐ థింక్ 24-25 అడుగుల మేర ఎక్కడి నుంచి అయితే వాటర్ పడ్డదో, ఎక్కడి నుంచి అయితే మొత్తం అక్కడ మట్టి. సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. భాజపా పాలనలో దేశంలో అన్ని విధాలుగా అణచివేత కొనసాగుతుందని ఆరోపించారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడు జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమం అవసరమని వివరించారు. రాష్ట్రంలో కులగణన, ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కుటుంబ సర్వేలో పాల్గొనని కేసీఆర్ కుటుంబం కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు. పరిపూర్ణంగా కమిటీ నుంచి నూతనంగా మన రాష్ట్ర ఇన్ఛార్జ్గా నియమింపబడ్డ గౌరవ శాసన మండలి సభ్యులు, నాకు తెలిసిన విషయాలు మీకు పరిచయం చేస్తా. పాదయాత్ర నిర్వహించారు. మనం కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీని భీమ్, జై సంవిధాన్. నేను శాసనసభ్యునిగా ప్రతిపక్షంలో ఉన్న, అధికార పార్టీలో ఉన్న, పార్లమెంట్లో ఉన్న, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నా, ఒక విషయం మాత్రం మనం నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వంలో గమనించాలి. స్వాతంత్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ, భారతదేశానికి ఈ స్థాయిలో తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి కింది స్థాయి నుంచి, గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు నిరంతరం పోరాటం చేసింది. ఈరోజు మన చుట్టుపక్కల దేశాలు చూస్తే భారతదేశంతో సమానంగా స్వాతంత్రం సాధించిన దేశాలు పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, పైన దేశాలు కానీ, సౌత్ ఏషియన్ దేశాలు కానీ, కంట్రీ అరౌండ్ హూ గాట్ ఇండిపెండెంట్ సేమ్ టైమ్ యాజ్ us పార్లమెంట్లో సభ్యులం. పార్లమెంట్లో అన్ని రకాలుగా స్వాతంత్రాన్ని, ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, మేమందరం మంత్రులైనాం. మరి చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అందరితో కలిసి సామాజిక న్యాయం కోసం స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా నిజంగా సామాజిక న్యాయం కోసం మనం ఈ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోయిన విషయం కూడా నేను మీ అందరికి మనవి చేస్తున్నా. ఒకటి, ఎస్సీ కేటగరైజేషన్. ఎన్నో ఏళ్ల నుంచి
కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉంది. మనందరం కూడా ఇది ఒక పెద్ద అచీవ్మెంట్గా చెప్పుకోవాలి. ఎస్సీ వర్గీకరణ అనేది నేను ఇప్పుడు 30 ఏళ్ళైంది మొదటిసారి ఎమ్మెల్యేగా కలిసి, 30 ఏళ్ల పాటు ఈ స్లోగన్ వింటూనే ఉన్నా. చైర్మన్గా మనవి చేస్తున్నా, జస్టిస్ షమీం అఖ్తర్ ఇచ్చిన రిపోర్ట్లో